చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. దమ్ముంటే విజయవాడ ఎంపీగా బాబు పోటీ చేయాలన్నారు కేశినేని నాని. తాను 3 లక్షల ఓట్లతో గెలుస్తానని, కాల్మనీ కేటుగాళ్లు కాదు, ఎంపీగా చంద్రబాబునే పోటీ చేయమనండి అంటూ సవాల్ విసిరారు. ఇక నారా లోకేష్పై ఆయన విరుచుకుపడ్డారు. లోకేష్ను సీఎం చేయడమే చంద్రబాబు ఎజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకుని బాబు రైతులను మోసం చేశారన్నారు. ఎన్నికల్లో డబ్బులు దండుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, అన్ని విధాలుగా రాజధాని ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని ఆరోపించారు. సీఎం జగన్ నిజమైన అంబేద్కర్ వాది అని, మళ్లీ ఆయన గెలిస్తేనే పేదవాళ్లందరూ సంతోషంగా ఉంటారన్నారు. చంద్రబాబు గెలిస్తే ధనికులు మాత్రమే హ్యాపీగా ఉంటారన్నారు కేశినేని నాని. విజయవాడ నడిపొట్టులో కూర్చొని నేనున్నాను, అంబేద్కర్ గారు ఉన్నారు. కనకదుర్గమ్మ తల్లి ఉంది, కేశినేని భవన్ ఉంది, అంబేద్కర్ గారు ఉన్నారు. చెప్పండి, దాని మీద మేము గెలుస్తాం అని. దాని మీద చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి 3 లక్షల మెజార్టీతో నేను ఛాలెంజ్ చేస్తా. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎక్కడగా కుప్పంలో ఓడిపోతున్నావు. విజయవాడ ఎంపీగా నుంచో ఈ కోడికల్లో పనికిరాడు 3 లక్షల మెజార్టీతో కేసీఆర్ నాని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా గెలిపిస్తారు. చంద్రబాబు రమ్మని బస్తీ మీద సవాల్. చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎన్నికలో నీ కొడుకు పనికి మాట్లాడు. నువ్వు నోటాములు చదికెళ్ళిపోవడం కోసం తిరుమూరు సీట్ అమ్మేసుకుంటావు, విజయవాడ పార్లమెంట్ సీట్ అమ్మేసుకుంటావు, అన్ని సీట్లు అమ్మేసుకుంటావు, డబ్బులు మాట్లాడి హైదరాబాద్ వెళ్ళిపోతావు. మనందరి బాధ్యత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఓన్లీ ధనికులు మాత్రమే సంతోషంగా ఉంటారు తప్ప మిగతా వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడతాయని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఖచ్చితంగా